టైగర్ ఎన్టీఆర్ నటనకు హాలీవుడ్ దర్శకుడు ఫిదా. ఎన్టీఆర్ను డైరెక్ట్ చేసేందుకు ఉత్సాహంగా ఉన్నానంటున్న జేమ్స్ గన్. జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ అంటే తెలుగు వాళ్లే కాదు, దేశం దాటి ప్రపంచం ప్రశంసలు కురిపించింది. వాడి ధైర్యం చీకట్లని చీల్చే మండుటెండ. ఆయన యాక్టింగ్కు ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా జపాన్, సింగపూర్, మలేషియా లాంటి దేశాల్లో ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని చొరుగున్న ఎన్టీఆర్ ఇప్పుడు హాలీవుడ్ దర్శకుల మనసుల్ని దోచుకున్నారు. ఇక రాజమౌళి దర్శకత్వంలో RRR చిత్రం వచ్చిన తర్వాత ఈ సినిమా హాలీవుడ్ లెవెల్లో సత్తా చాటింది. సినిమాలోని నాటు నాటు పాటకు హాలీవుడ్ ప్రేక్షకులు చిందులేశారు. ఆ దెబ్బతో ఆస్కార్ అవార్డు తెలుగు నేలకి దాసోహైంది. మరి ఈ ఆస్కార్ అవార్డు రావడానికి ముఖ్య కారకుల్లో కీరవాణి, చంద్రబోస్, రాజమౌళితో పాటు ఇద్దరు హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ కూడా అత్యంత కీలక పాత్ర పోషించారు. ఇంకా చెప్పాలంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ నటనకు జాతీయ అవార్డు కూడా వస్తుందేమోనని ఒకానొక సందర్భంలో బలంగా వినిపించింది. కానీ దురదృష్టవశాత్తు అవార్డు రాలేదు. కానీ ఎన్టీఆర్ నటనకు అవార్డుకు మించిన ప్రశంసలు దక్కాయి. ఆ ప్రశంసలు తెలుగు రాష్ట్రాలు మరియు భారతీయుల నుండి కాకుండా ఇప్పుడు హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ గన్ లాంటి వారి నుండి కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో హాలీవుడ్ సూపర్ మూవీస్ సుబ్రహ్మణ్యం, గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ, సూసైడ్ స్క్వాడ్ సినిమాల దర్శకుడు, హాలీవుడ్ చిత్ర నిర్మాత జేమ్స్ గన్ ఎన్టీఆర్ యాక్టింగ్ పై ప్రశంసలు కురిపించారు. ఇటీవలే ప్రముఖ ఇంగ్లీష్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జేమ్స్ గన్ మాట్లాడుతూ RRRలోని ఎన్టీఆర్ యాక్టింగ్ చాలా బాగా నచ్చిందని మెచ్చుకున్నారు. ఈ అబ్బాయి ఎవరు, ఇంత బాగా నటిస్తున్నాడు అని భావించినట్లుగా తెలిపారు. RRRలోని ఒక ఫైటింగ్ సన్నివేశంలో వ్యాన్లోని పంజర్ నుండి పులి, ఇతర జంతువులతో దూకే నటన ఎన్టీఆర్తో పని చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. అతను అద్భుతమైన వాడు, చాలా బాగా నటించాడు. ఒకరోజు అతనితో కలిసి పని చేస్తానని ఆశిస్తున్నానని దర్శకుడు జేమ్స్ గన్ అన్నారు. ఆ సీన్ అతనికి బాగా నచ్చిందని, ఎన్టీఆర్ నటనకు ముగ్ధుని అయ్యాయనని అన్నారు. కాగా ఇదే ఇంటర్వ్యూలో పాల్గొన్న మరో ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు ఆండ్రూ గార్ఫిల్డ్ కూడా RRRలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటనను ప్రశంసలతో ముంచెత్తారు. దీంతో ఖచ్చితంగా ఎన్టీఆర్కు హాలీవుడ్ అవకాశాలు వస్తాయని, ఎప్పటికైనా జేమ్స్ గన్ డైరెక్షన్లో ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నారంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి ప్రస్తుతం ఎన్టీఆర్ హృతిక్ రోషన్ తో కలిసి బాలీవుడ్ లో వార్ 2లో నటిస్తున్నారు. దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 14వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో పాటు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో డ్రగ్ మాఫియా నేపథ్యంలో భారీ బడ్జెట్ డ్రాగన్ చిత్రంలో నటించనున్నారు. మరి ఈ షూట్ త్వరలో ప్రారంభం కానుంది. దీంతో పాటు మరోవైపు కొరటాల శివ దర్శకత్వంలో దేవరా పార్ట్ 2 కంప్లీట్ చేయాల్సి ఉంది. పని మీద పోయినోడైతే పని అవ్వంగానే తిరిగి వస్తాడు. మరి ఈ ప్రాజెక్ట్ 2026లో ప్రారంభం కానుంది. ఇదే కాక సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో మరొక ప్రాజెక్ట్ లైన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.